స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని తెలియగానే మనలో చాలా మంది అవి ఖచ్చితంగా క్యాన్సర్ కణుతులేనన్న నమ్మకానికి వచ్చేస్తూ ఉంటారు. నిజానికి అవి క్యాన్సర్ గడ్డలు కావచ్చు, కాకపోవచ్చు. అయితే ఇలాంటప్పుడు చాలా మంది గర్భసంచిని తొలగించే హిస్టెక్టమీ ఆపరేషన్కు వెడుతూ ఉంటారు. నిజానికి గర్భసంచిలో కణుతుల్ని తొలగించడం ఇప్పుడు చాలా తేలికని చెబుతున్నారు డాక్టర్లు. లాప్రోస్కోపిక్ పద్ధతిలో గర్భసంచిలో గడ్డల్ని ఎలా తొలగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా వరకు ఫైబ్రాయిడ్స్ స్లో గ్రోయింగ్ చేపట్టి ప్రత్యేకించి అవి క్రిటికల్ పొజిషన్ కానీ క్రిటికల్ సైజులు వెళ్ళినప్పుడు చిన్న ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు మనం ఇగ్నోర్ చేయొచ్చండి. కానీ 3 to 5 సెంటీమీటర్స్ ఉండి సబ్మ్యూకోసల్ అంటే గర్భసంచి లోపల ఉన్నప్పుడు కానీ లేకుంటే యంగ్ ఉమెన్లో పిల్లలు లేని ఉమెన్లో ఏదైతే ట్యూబల్ బ్లాక్స్ కలుగుతున్నటువంటి ఫైబ్రాయిడ్స్ కానీ వల్ల కానీ దానికి సర్జరీ కంపల్సరీ చేయటం అవసరం. ఫైబ్రాయిడ్స్ అనేది ఇప్పుడు స్పెషల్ ఏంటంటే 2 రకాలు ఉంటుందండి. ఒకటి దీన్ని ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ ఉంటుంది. ఓపెన్ సర్జరీలో అంటే ట్రెడిషనల్గా ఉదర భాగాన్ని కట్ చేసేసి చేయటం జరుగుతుంది. ఫైబ్రాయిడ్స్ని గర్భసంచి నుంచి తొలగించేసి దాన్ని మళ్ళీ నీట్గా సూచన చేయటం జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే చిన్న వయసులు పిల్లలు లేని యువతలకు, పెళ్లి కాని యువతలకు ఫైబ్రాయిడ్స్ ఓపెన్ చేయటం వల్ల ఏంటంటే ఎడిషన్స్ ఫామ్ కావటం కానీ అలాంటివి ఎడిషన్స్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ ఇన్ఫర్టిలిటీ రావటం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకొరకు లాప్రోస్కోపిక్కి ఈ మధ్య చాలా ఆదరణ పొందినటువంటి ప్రొసీజర్. కానీ లాప్రోస్కోపిక్ అనేది చాలా టెక్నికల్లీ సౌండ్ ఎక్స్పీరియన్స్ సర్జన్ చేసినప్పుడు రిజల్ట్స్ బాగుంటుంది. అలాంటప్పుడు ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ అన్న మనం లాప్రోస్కోపీ ద్వారా చేయడం జరుగుతుంది. అయితే చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక క్రికెట్ బాల్ సైజు, ఓ ఫుట్బాల్ సైజు లేకుంటే చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ని ఓ చిన్న రంధ్రం నుంచి ఎలా తీస్తారని సాధారణంగా చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. అయితే ఇదేంటి ఏంటంటే మార్సులేటర్ అనే ఒక మిషన్ ఉపయోగించి ఈ ఫైబ్రాయిడ్ని ఒక యాపిల్ కోర్ లాగా దాన్ని తీయటం జరుగుతుంది. అందుకొరకే ఎంత పెద్ద ఫైబ్రాయిడ్ అయినా కూడా లాప్రోస్కోపిక్ ఆర్ కీహోల్ ఆపరేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ గుండె దడగా ఉన్నప్పుడు నిత్యం సుగంధి పాలను కషాయంగా కాచి తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. గుండె దడ తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ETV2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.